అండి. ఈరోజు 11వ డివిజన్లో ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న ప్రజలు కొన్ని రిక్వెస్ట్లు పెట్టారు. సార్ కొన్ని స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు పట్టాలు ఇప్పించండి అని. ఇక్కడ పల్లిపాలెంలో తిరిగేటప్పుడు ఒకసారి ఎలక్షన్ ముందు తిరిగాను, ఎలక్షన్ తర్వాత కూడా తిరిగాను. మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ సేద్యం చేసుకుంటూ ఇది ఉన్నాము, మాకు పట్టాలు ఇప్పించండి. దాని మీద వాళ్ళ అధికారులకి ఆదేశించాను. దాని వెంటనే ఒక వారంలో స్టడీ చేసి ఏ విధంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు అంటే, ఏదైనా ఒక వ్యక్తికి పట్టాలు ఇవ్వాలంటే ప్రభుత్వంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏ రూల్ కింద ఇవ్వచ్చో దాన్ని స్టడీ చేయమన్నాను. అవసరమైతే దాన్ని క్యాబినెట్కి అనేది తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ చేయడానికి వీలైతే చేయటం. అంటే జనరల్గా ఎండోమెంట్స్ వర్క్ బోర్డు స్థలాలు అయితే కష్టం. ఎండోమెంట్స్ వర్క్ బోర్డులకి కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాటిని ఇవ్వాలంటే కష్టం. అవి కాకుండా ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం ఏదున్నా కానీ దాన్ని ప్రాపర్గా యాక్సెస్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇరిగేషన్ ఒకటి ల్యాండ్ ఉంది, అది డిస్ప్యూట్ కోర్టులో ఉంది. అది కోర్టు తెలిసిన తర్వాత దాని మీద మాట్లాడుతుంది. కోర్టులో ఉండేటప్పుడు దాన్ని మాట్లాడకూడదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2-3 చెప్పారు, మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్, మాకు పట్టాలు లేవు. మీరు భగత్ సింగ్ కాలనీలో 1400 మంది పట్టాలు ఇప్పించారు, మరొక దగ్గర ఇంకొక 20 మందికి ఇప్పించారు, ఇంకో దగ్గర 40 మందికి ఇప్పించారు, మాకు కూడా పట్టాలు ఇప్పించమని ఇప్పుడు 2 రిక్వెస్ట్ చేశారు. 2 స్థలాలు చేసి టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో 14,000 కోట్లు, మరొక 14,000 కోట్లు యూసీఎఫ్లో ఈ నెలలో శాంక్షన్ అవుతుంది. 14,000 కోట్లు యూసీఎఫ్ 5% లోన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపాలిటీ పెట్టుకునే పద్ధతిలో మరొక 14,000 కోట్లు. 2014-19లో కూడా 8,000 కోట్ల పనులు జరగల, ఈసారి జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాలు ఇవన్నీ చేస్తాం. కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను.